రైట్. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్న దివ్యల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజాపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు పూర్తిగా నిషేధమని తెలిపింది. వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేక్ తీసుకువచ్చి అతిథి గృహంలో కేక్ కట్ చేశారు. కేక్ ను తిరుమలకు తీసుకువెళ్లడం, కట్ చేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల అతిథి గృహంలో బిగ్ బాస్ ఫేమ్ తనూజ అలాగే దివ్యల మాధురి నిన్న పుట్టినరోజు వేడుకలో కేక్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చర్యలకి దిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గిరినాథ్? రైట్, ఏదైతే అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో అటు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి రీల్స్ చేసినా కానీ ఉపేక్షించేది లేదంటూ కూడా సరే గతం నుంచి అటు తిరుమల తిరుపతి దేవస్థానం పలుమార్లు కూడా సరే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ అనేటువంటి దివ్యల మాధురి మరోసారి కూడా సరే చిక్కులో చిక్కిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా సరే తిరుమలలో దువ్వాల శ్రీనివాస్ తో పాటు కలిసి రీల్స్ చేసిన మాధురిపై తిరుమల టూటంలో కూడా సరే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూడా సరే మరో తిరుమలలో ఇలాంటి చేసే విధంగా కూడా సరే ఇలాంటి ఘటనలతో పాటు రీల్స్ కూడా చేసిన కారణంతో పాటు ఒక కేక్ కటింగ్ కూడా చేసిన పరిస్థితి అయితే కూడా అండి. అది కూడా శ్రీవారి ఏడుకొండలపై కూడా సరే గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి బిగ్ బాస్ ప్రేమైనటువంటి తనూజ బర్త్డేకి సంబంధించి ఆ యొక్క గ్రాండ్ గా కూడా సరే సెలబ్రేషన్ చేసిన పరిస్థితి అయితే కూడా ఆ యొక్క వీడియోను కూడా సరే సోషల్ మీడియా వేదిక కూడా సరే రిలీజ్ చేసి సోషల్ మాధ్యమాలు కూడా షేర్ చేసిన పరిస్థితి కూడా సరే తిరుమల కొండపై కేక్ తీసుకురావడం నిషేధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కట్టుదిట్టడం అయిన భద్రతా చర్యల నేపథ్యంలో అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా దాటుకొని మరి తిరుమల కొండపైకి కేక్ ఏ విధంగా తీసుకువచ్చారంటూ కూడా దీనిపై టీటీ విజిలెన్స్ కూడా సరే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే గతంలో కూడా సరే ఇదే విధంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు వివాదంలో చిక్కుకున్నటువంటి మాధురి రీల్స్ చేస్తూ ఆనాడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ తో కూడా సరే పలు వీడియోలు కూడా ఒక షూటింగ్ లాగా కూడా చేసిన పరిస్థితుల్లో కేసుల్లో కూడా సరే చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆ టైంలో కూడా సరే ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆనాడు తిరుమల టూటౌన్ లో కూడా సరే ఆ కేసు నమోదు చేసిన తరుణంలో కూడా మరోసారి ఈ యొక్క ఏదైతే తిరుమలలో కేక్ కటింగ్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క అంశాన్ని కూడా సరే అట అయితే తిరుమల పోలీసులు అట విజిలెన్స్ ఇచ్చిన సమాచారంతో కూడా సరే కేసులు అయితే నమోదు చేసే దానికైతే రంగం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు గతంలో కూడా సరే అట తిరుమల తిరుపతి దేవస్థానం అనేక మార్లు కూడా సరే టీటీడీ బోర్డులో కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అట తిరుమలలో ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా సరే సోషల్ మాధ్యమాల ద్వారా రీల్స్ చేస్తూ టెంపుల్ ముందర కానీ శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా సరే ఉపేక్షించలేదు. వాళ్ళ మీద అట్లా పలు రకాల కేసులు కూడా సరే నమోదు చేస్తామంటూ కూడా సరే అనేక సార్లు కూడా సరే విజ్ఞప్తి చేసిన పరిస్థితుల్లోనే అట్లా మరోసారి ఈ యొక్క మాధురి ఏదైతే బిగ్ బాస్ ప్రేమ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో వీడియో అంటే బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఈ యొక్క కేక్ కటింగ్ విజువల్స్ అయితే అటు సోషల్ మీడియా వేదికగా సరే అలచల్ చేసిన నేపథ్యంలో మరోసారి అటు టీటీడీ రంగంలో దిగింది. మరోసారి కూడా సరే వీళ్ళ మీద కేసు నమోదు చేస్తారు కూడా సరే సిద్ధమైన స్థితి తెలుస్తున్న పరిస్థితి కోసం తిరుమలలో. Right, Kirna, thanks for the updates.